ఏదైతే ఆ ఇన్సిడెంట్ జరిగిందో మైనర్ బాలిక ఇష్యూలో అసలు అతిగా సోషల్ మీడియాలో స్పందించడం కానీ, తన ఐడెంటిటీ రివీల్ చేయడం కానీ అవి చూస్తుంటే చాలా తప్పు. పోక్సో చట్టం ప్రకారము ఏదైనా కానీ మైనర్ బాలికకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అనేది ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో పెట్టడం జరగకూడదు. కానీ అత్యుత్సాహంతో ఏదైతే బీఆర్ఎస్ నేతలు వాళ్ళ అత్యుత్సాహంతో ఆ మైనర్ బాలికకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ మొత్తం పెట్టడం, తన ఫొటోస్ పెట్టడం, వాళ్ళ పేరెంట్స్ గురించి అంశాలు పెట్టడం, ఇవన్నీ కూడా అంటే ఏదైనా మైనర్ బాలిక మీద కానీ మేజర్ మీద కానీ అత్యాచారం జరిగినప్పుడు కంప్లైంట్ ఇచ్చినప్పుడు ఖచ్చితంగా 0 అవర్లో ఆ కేసు ఫైల్ చేయబడుతుంది. మనం చాలా పోక్సో కేసులు చూసినట్టయితే విత్ ఇన్ స్పాట్లో గినక వాళ్ళ మీద యాక్షన్స్ తీసుకున్నటువంటి దాఖలాలు కూడా మనం చూసాం. బట్ కేంద్ర మంత్రి కొడుకు అవ్వడం వల్ల కాస్త కొమ్ముగా వస్తూ ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, రేవంత్ రెడ్డి గారు కానీ అని చెప్పేసి డైరెక్ట్గా మాట్లాడుతూ ఉన్నారు. అటు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. లెట్ మీ ఫినిష్. నేను అదే విషయం మాట్లాడుతున్నా. అంటే ఫస్ట్ పూర్వపరాలు మాట్లాడుకున్న తర్వాత వాళ్ళు ఏం అలిగేషన్స్ చేశారో దాని మీద కౌంటర్ వేయాల్సిన అవసరం ఉంటుంది. ఈరోజు అంటే తెలంగాణ ఇచ్చిన పార్టీగా తెలంగాణ 2014లోనే అధికారం రావాల్సిన పార్టీ ఉండే. కానీ ఏదైతే తెలంగాణ వాదం ముసుగులో బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి రావడం, అప్పటి టీఆర్ఎస్ తర్వాత దాన్ని తెలంగాణతో తెగుబంధాన్ని పెంచుకొని ఈరోజు ఏదైతే బీఆర్ఎస్ పార్టీగా ఆవిర్భావం చెందడం, ఇవన్నీ అంటే ఈరోజు 2023లో జరిగిన ఎలక్షన్లలో ఎవరైతే బీఆర్ఎస్ పార్టీ అనేది అది ఫెయిల్యూర్ అయిపోయి ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అనేది ఫెయిల్యూర్ చెంది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అనేది అధికారంలోకి రావడము, ఇటు బీజేపీ పార్టీ కానీ ఇటు బీఆర్ఎస్ పార్టీ కానీ రెండు పేగుబంధం కలిగిన పార్టీలే, రెండు ఒక్క తాను ముక్కల్లాగానే కలిసిపోయిన పార్టీలు. ఈరోజు ఆ రెండిటికి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం అధికారంలోకి రావడం, ప్రజారంజకంగా పరిపాలన అందించడం, ఇవన్నీ ఆ రెండు పార్టీలు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నాయి. తప్పెవరు చేసినా తప్పే అనేది మా ప్రజాప్రభుత్వం యొక్క లక్ష్యం. కానీ దాన్ని వీళ్ళు డైల్యూట్ చేసే విధంగా వాళ్ళే మొత్తం ఇన్వెస్టిగేషన్ చేసినట్టుగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు మాజీ అని మర్చిపోయి తనే ఇప్పుడు ఐపీఎస్ అధికారి అనే రీతిలో మాట్లాడుతూ, ఒక ఐపీఎస్ అధికారి, మాజీ ఐపీఎస్ అధికారికి ఏ విషయాలు బహిర్గతం చేయాలి, ఏ విషయాలు బహిర్గతం చేయకూడదు, చట్టం ఏ రకంగా ఇన్వెస్టిగేషన్ చేస్తుంది అనే విషయాలు తెలియకపోవడం అనేది చాలా విడ్డూరంగా ఉంది. నువ్వు ఐపీఎస్ అయితే ఒక రకంగా బిహేవ్ చేస్తావు, నువ్వు నాన్ ఐపీఎస్ అంటే ఇప్పుడు ఐపీఎస్కు మాజీ అయిపోతే ఈరోజు ఇంకో రకంగా బిహేవ్ చేయడం అనేది చూస్తుంటే ఈరోజు కంప్లీట్గా బీఆర్ఎస్ యొక్క ముసుగులో ఏ రకంగానైనా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం మీద, రేవంత్ అన్న ప్రభుత్వం మీద బురద జల్లాలనే ప్రయత్నంలో భాగంగానే ఈ రకంగా పోతున్నాయి. ఈరోజు ఏదైతే బండి భగీరథ విషయంలో అది 100% పోలీసులు ఇన్వెస్టిగేషన్ చేస్తారు. పాక్సో చట్టం ప్రకారము 0 అవర్లో ఖచ్చితంగా కేసు నమోదు చేశారు. తర్వాత బాధితురాల దగ్గరికి వెళ్ళి మొత్తము ఇన్వెస్టిగేషన్లో ఏదైతే స్పెషల్ టీం వేశారో ఆ స్పెషల్ టీం ఇన్వెస్టిగేషన్లో తేలిన అంశాల ప్రకారం ఇంకొన్ని సెక్షన్లు యాడ్ చేశారు. అంటే సెక్షన్లు యాడ్ చేయడం అనేది ఈరోజు ఎంపీ యొక్క అంటే కేంద్రం వాళ్ళ కొడుకు కాబట్టే, ఒక పలుకుబడి ఉన్న నేత కొడుకు కాబట్టే ఆ రకంగా అడిషనల్గా కేసులు నమోదు చేస్తారా చెప్పండి? అంటే ఇది ట్రాన్స్పరెంట్గా జరుగుతున్న ప్రక్రియలో వాళ్ళకు ఏమాత్రం అవగాహన ఉన్నా, వాళ్ళకి ఏమాత్రం మేము తప్పు చేయలేదని ఉన్నా కానీ ఖచ్చితంగా ఆ నేత వాళ్ళ అబ్బాయిని తీసుకొచ్చి అప్పగించేవాడు. ఎందుకు అప్స్టాండింగ్లో ఉంచి ఈరోజు అప్స్టాండింగ్కు రేవంత్ అన్నకు ప్రభుత్వానికి అంటగట్టడం అనేది అది సహేతుకంగా లేదు. ఆ రెండు పార్టీలు కలిసి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏ రకంగానైనా బదనాం చేయాలనే ఉద్దేశంతో ఒకటి అబద్ధం ఆడడం. ఆ నేత నేనేం మాట్లాడిండు, నేనే సరెండర్ చేసిన నా కొడుకును అని చెప్పడం. ఒకవేళ సరెండర్ చేసేది ఉంటే ఇంటి దగ్గరకు పోలీసులను పిలిపించుకోవడము లేదా పోలీస్ స్టేషన్కి అప్పగించడం అవుతుంది. కానీ నడి రోడ్డు మీద ఇక అప్ప జంక్షన్లో అయితే సరెండర్ చేయరు కదా. అంటే అబద్ధాలు మాట్లాడే పార్టీ జనతా పార్టీ, బీజేపీ పార్టీ. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం చేస్తున్న గొప్పలను ఏ రకంగానైనా నీరుగార్చే ప్రయత్నంలో ఈ అబద్ధాలను ఇంకా కంటిన్యూ చేసే పార్టీ బీఆర్ఎస్ పార్టీ. రెండు కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీని టార్గెట్ చేస్తూ ఈ రకంగా ప్రతి విషయంలో కూడా అంటే కాంగ్రెస్ పార్టీకి క్రెడిట్ ఇచ్చే ఉద్దేశం వాళ్ళకి లేదు కాబట్టి ప్రతి దానిలో డీమెరిట్స్ వెతుకుతూ ఉంటారు.
అయితే ఒక్క విషయాన్ని మనం ఇక్కడ గుర్తు చేసుకోవాల్సి ఉంటుంది మేడం. లాస్ట్ టైం మనకి ఎప్పుడైతే మోదీ గారు ఇక్కడ తెలంగాణ పర్యటన జరిగిందో, ఆ పర్యటనలో భాగంగా ఒక విషయాన్ని వెల్లడించడం జరిగింది. ఒక బహిర్గతంగా ఒక అంటే చనువుగా ఒక మాట మాట్లాడడం జరిగింది. బహిర్గతంగా ఒక స్టేట్మెంట్ ఇచ్చారని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు, మీరు మా బీజేపీ పార్టీలో కలిస్తే గనక దాని పర్యవసానాలు చాలా బాగుంటాయి, మీకు మాకు మిత్రత్వం చాలా బాగుంటుంది, సో మీరు మా పార్టీలోకి వచ్చేయమని చెప్పడం ఓపెన్ స్టేట్మెంట్ లాగా అని అనిపిస్తుంది. అంటే రేవంత్ రెడ్డి గారు నేనే సీఎం అవుతాను మళ్ళీ అని చెప్తా ఉన్నారు, వెళ్తే బీజేపీలోకి కూడా వెళ్ళొచ్చు, పార్టీ మారే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పేసి కూడా బయట వర్గాలు చర్చ జరుగుతూ ఉంది. ఆ రోజు జరిగిన కార్యక్రమం అధికారిక కార్యక్రమం, శంకుస్థాపనలు ప్రారంభోత్సవాలకు ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రి గారు వస్తే ముఖ్యమంత్రి గారి హోదాలో రిసీవ్ చేసుకొని ఆ కార్యక్రమాన్ని సక్సెస్ చేయాల్సిన బాధ్యత ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారికి ఉంటుంది. ఆ వేదిక మీద అంటే అంతకుముందు జరిగిన ఇన్సిడెంట్ను కూడా చూడాలి. ఏదైతే ఆ వేదిక మీద మీరు గుజరాత్ను ఏ రకంగా డెవలప్ చేసిన అని చెప్తున్నారో, అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ గారు మీకు అడిషనల్గా నిధులు ఇవ్వడం వల్లనే మీరు డెవలప్ చేశారు కదా, అదే రీతిలో ఈరోజు తెలంగాణకు మా మన్మోహన్ సింగ్ గారు ఏ రకంగా నిధులు ఇచ్చారో ఆ రకంగా ఇవ్వండి అని చెప్పి రేవంత్ అన్న చురకలు వేసిన విషయాన్ని ఒకసారి గుర్తు చేసుకోవాలి. ఆ చురకలను కవర్ చేసుకుంటూనే మోడీ గారు మాతో కలిసి రండి, మేము అధికంగా నిధులు ఇస్తామని చెప్పడం అంటే, వీళ్ళు మాతో కలిసి రండి అంటే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మధ్యలో ఏమంటారు, రెండు కలిసి ఒక అవగాహనతో పనిచేయాల్సిన అవసరం ఉంటుంది. అవగాహనతో పనిచేయడంలో భాగంగానే ఈరోజు మోదీ గారు ప్రధానమంత్రి హోదాలో వస్తే ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న రిసీవ్ చేసుకోవడం, ఈ రకంగా కార్యక్రమాన్ని సక్సెస్ చేయడం, ఆయనకు గౌరవాన్ని కల్పించడం. గత ముఖ్యమంత్రికి మా ప్రస్తుత ముఖ్యమంత్రికి తేడా ఒకసారి గమనించాలి. గత ముఖ్యమంత్రి ముఖం చాటేసి ఏదో మంత్రినో ఎవరినో పంపించడం అనేది చూసాం. ఈరోజు అట్లా కాకుండా మా రాష్ట్రం డెవలప్మెంట్ కావాలంటే ఖచ్చితంగా మోదీ గారిని డిమాండ్ చేయాలి, అధిక నిధులు రాబట్టాలనే ఉద్దేశంతో రేవంత్ అన్న గారు డైరెక్ట్గా కలిసిళ్ళు. వాళ్ళు ఏ రకంగా రెండు రకాలుగా మాట్లాడినా వాళ్ళకి ఎంతసేపు డబల్ ఇంజన్ సర్కార్ అంటే వాళ్ళ దానిలో కలిస్తేనే నిధులు అధికంగా వస్తాయని చెప్పి మాట్లాడడం అనేది వాళ్ళ నైజాం కావచ్చు. కానీ ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ ముఖ్యమంత్రిగా రేవంత్ అన్న గారు వాళ్ళని ఏ రకంగా అడగాలో, ఏ రకంగా చురకలు పెట్టాలో మోదీ గారికి పెట్టిళ్ళు కాబట్టి దీని మీద వేరే ఆలోచన లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి సహకరిస్తుంది. కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధికి సహకరించకపోతే మెడలు వంచైనా ఏ రకంగానైనా నిధులు తెచ్చుకోవాలో మా ముఖ్యమంత్రి గారికి బాగా తెలుసు. అయితే ఒక్క విషయం మేడం, ఇక్కడ బీజేపీతో కాంగ్రెస్ కలిసి వెళ్తూ ఉంది. మరొక మాట ఏంటి అంటే టీఆర్ఎస్ పార్టీ కల్వకుంట్ల కవిత గారితో పార్టీ పెట్టించింది కూడా రేవంత్ రెడ్డి గారే అని చెప్పేసి, ఈ రెండు వ్యాఖ్యలకు కూడా మీరు ఎలా సమాధానం చెప్తారు మేడం? వాళ్ళ ఇంట్లో గొడవ, ఈరోజు కల్వకుంట్ల కుటుంబంలో గొడవకును అనుముల రేవంత్ రెడ్డి గారికి ఏం సంబంధం చెప్పండి? వాళ్ళ ఇంట్లో గొడవ, వాళ్ళే కలిసి దందాలు చేసుకున్నారు, కలిసి మంత్రి పదవులు పంచుకున్నారు, కలిసి ప్రభుత్వంలో పదవులు పంచుకున్నారు, కలిసి అవినీతి చేసిండ్రు. అన్నీ చేసిన వాళ్ళు వాటాలలో తేడానో లేకపోతే పదవులలో తేడానో రావడం వల్ల ఆ రకంగా విడిపోయిళ్ళు తప్ప ఈరోజు మాకు వాళ్ళకేం సంబంధం? పార్టీ పెట్టిస్తే మాకు వచ్చేది ఏంటి? ఈరోజు పార్టీ పెట్టించిళ్ళు అని చెప్పడం అనేది వాళ్ళు కేటీఆర్ గారు ఫ్రస్ట్రేషన్ను కవర్ చేసుకోవడం కోసం ఈ రకంగా మాట్లాడుతున్నారు. మాకు కొత్తగా పార్టీ పెట్టియాల్సిన అవసరం లేదు. కాంగ్రెస్ పార్టీ అనేది గ్రామాన ఉంది, గ్రామాన ఈరోజు కార్యకర్తలు ఉన్నారు. 100% ఇంకా 2034 వరకు మేమే అధికారంలో ఉంటామని చెప్పి మరీ డంకా బజాయించి చెప్తున్నామంటే మాకు వేరే పార్టీ యొక్క సైడ్ క్యారెక్టర్ సపోర్టింగ్ అవసరం లేదు, ఎవరికి పెట్టించాల్సిన అవసరం లేదనేది ఖచ్చితంగా ప్రజలు నమ్ముతున్నారు. ఆ రకంగా సోషల్ మీడియాలో ఉన్న మీడియా ప్రతినిధులు కూడా నమ్మితే బాగుంటుంది. కేటీఆర్ గారు కూడా తెలుసు పార్టీ కవిత ఎందుకు పెట్టింది, ఏ రకంగా పెట్టింది, ఆయన మీద శంకారావం పూరించడం కోసం పెట్టుకున్నారా లేకపోతే వాళ్ళ ఆస్తుల తగాదా కోసం పెట్టుకున్నారా అనేది వాళ్ళకు ఒక అవగాహన ఉంది. కాబట్టి నేమేమంటున్నాం, వాళ్ళే పెట్టించిండ్రు. ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీని నమ్మే పరిస్థితి ఈరోజు వాళ్ళ క్యాడర్కే లేదు, మునిగిపోతున్నది. ఒకరి తర్వాత ఒకరు అవినీతి బయటపడుతున్నది. ఈరోజు ఫోన్ ట్యాపింగ్ ఇష్యూ కానీ వేరే ఇష్యూ కానీ అన్నీ బయటకు వస్తున్నాయి. కాబట్టి ఆ పార్టీలో ఉన్న నేతలు వెళ్ళిపోతారు. కాబట్టి ఆ నేతలకు ఒక షెల్టర్ కావాలి. కాబట్టి కల్వకుంట్ల కవిత ఒక పార్టీ పెట్టినట్టుగా మేము అంటున్నాం. అంటే ఏ వర్షన్లో చూస్తే ఆ వర్షన్ కనబడుతుంది. కాబట్టి నిజాలేంటో కల్వకుంట్ల కుటుంబానికి 100% తెలుసు.